వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఉత్తరకాండ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 261వ భాగం 7-8-26 ఉత్తరకాండలో 32 ద్వాత్రింశ సర్గ. కార్తవీర్యార్జునుడికి రావణుడికి జరిగిన యుద్ధం. రావణుడి సంకలో వేసుకొని కార్తవీర్యార్జునుడు తీసుకెళ్ళడం అది కథ. నర్మదా పులినేయత్ర రాక్షసేంద్ర సదారుణ పుష్పోపహారం కురుతే తస్మాద్దేశాదూరత అర్జునో జయతాం శ్రేష్టో మాహిష్మత్యా పతి ప్రభు క్రీడతే సహ నారీ నర్మదాయమాశ్రిత. భయంకరుడైన రావణాసురుడు నర్మదా నది ఇసుక తిన్న పుష్పాలతో శివ పూజ చేస్తున్న ప్రదేశానికి దగ్గరలో విజయవంతులతో శ్రేష్ఠుడు మాహిష్మతీపుర ప్రభు అంటే ఇవాళ అస్సాం నాగాలాండ్ అవన్నీ సమర్థుడైన అర్జునుడు నర్మదా నదిలో స్త్రీలతో కలిసి జలక్రీడలాడుతూ తాసాం మధ్యగతో రాజా రాజత తదార్జున కరేణాం సహస్రస్యా మధ్యస్థ ఇవ కుంజర. అప్పుడు స్త్రీల మధ్య ఉన్న రాజైన కార్తవీర్యార్జునుడు 1000 ఆడ ఏనుగుల మధ్య ఉన్న గజేంద్రంలాగా ఉన్నాడు. జిజ్ఞాసు సజ బహూనాం సహస్రస్యోత్తమం బలం రురోధ నర్మదా వేగం బహుభిర్వృత. అనేకాలైన బాహువులు గల కార్తవీర్యుడు తన 1000 బాహువుల గొప్ప బలాన్ని తెలుసుకోదలిచి నర్మదా నది ప్రవాహాన్ని ఆ చేతులతో ఆపేశారు. కార్తవీర్య భుజాసక్తం తజ్జలం ప్రాప్య నిర్మలం కులోపహారం కుర్వాణం ప్రతిస్రోత ప్రభావతి. నిర్మలమైన జలం కార్తవీర్యుని భుజాల చేత అడ్డుకోబడ్డాయి. ఒడ్డు మీద ఉన్న పుష్ప సమర్పణ చేస్తున్న రావణుడు సమీపిస్తూ ప్రవాహానికి ఎదురుగా ప్రవహించడం మొదలుపెట్టాడు. సమీనా నక్కర మకరకాస పుష్ప పుషకంతర సనర్మదాంభసో వేగ ప్రావుత్కాల ఇవ బభౌ. నర్మదా జల ప్రవాహంలో చేపలు, నక్కరాలు, మకరాలు, పుష్పాలు, దర్భాలు కొట్టుకొని పోతుండగా అది వర్షాకాల నదీ ప్రవాహమా అనిపించి సవేగ కార్తవీర్యేణ సంప్రేషిత ఇవాంభస పుష్పోపహారం సకలం రావణస్య జహార. కార్తవీర్యుడు పంపాడా అన్నట్లు వచ్చిన జల ప్రవాహంలో రావణుడు చేసిన పుష్ప పూజంతా కుట్టుకు రావణు అర్ధమాస్పంచ సమృజ్య నియమం తదా నర్మదాం పశ్యదే కాంతాం ప్రతికూలాం యథా ప్రియా. అప్పుడు రావణుడు ఆ నియమం మధ్యలో వదిలేసి ప్రతికూలమైన ప్రియురాల్లాగా ఉన్న ఒడ్డు ఎదురుగా ప్రవహిస్తున్న నర్మదను చూశారు, అంటే నదిని. పశ్చిమేనతు తం దృష్ట్వా సాగరోద్గార సన్నిభం మధ్యస్థమంభసో వేగం పూర్వామాశాం ప్రవిశ్యతు. తతో ఉద్భ్రాంత శకునాం స్వభావే పరమే స్థితాం నిర్వికారాంగనాభాసా పశ్యద్రావణో నదీం. రావణుడు పశ్చిమం వైపున సముద్రం పోటులాగా ఉన్న పెరిగిపోతున్న జలవేగాన్ని చూశాడు. తర్వాత ఆ జలం తూర్పు దిక్కు ఎగసి తన్ని విస్తృతమైన ఆకారంలో అక్కడ పక్షులు కూడా బెదురు లేకుండా ఉన్నాయి. ఆ విధంగా అక్కడ వికారం ఏమీ లేదు. స్త్రీలాగా ఉన్న నదిని చూశారు. సవ్యేతరకరాంగుల్యాశబ్దాస్యోదయాన వేగపభవన్మన్వేస్తు సోదిశుక సారణౌ. రావణుడు మాట్లాడకుండా కుడి చేతి వేడితో సంజ్ఞ చేసి జలవేగానికి కారణమేమిటో తెలుసుకోవడానికి
సుఖ సారణులను పంపారు. తౌ రావణ సందిష్టౌ భ్రాతరౌ సుఖసారణు వ్యోమాంతరగతౌ వీరౌ ప్రస్థితౌ పశ్చిమాముఖే. రావణుడి చేత ఆజ్ఞాపింపబడిన వాళ్ళు ఆకాశ మధ్యాన్ని పొంచి పశ్చిమముఖంగా వెళ్ళారు. అర్ధయోజన మాత్రం గత్పాతౌ రజనీచరౌ పశ్చేతాం పురుషంతో కిరీటంతం సాహ యోషిత. రాక్షసులిద్దరూ అర్ధయోజన దూరం వెళ్ళి స్త్రీ సమేతుడై జలక్రీడలు చేస్తున్న ఒక పురుషుణ్ణి చూశారు. బృహత్సాల ప్రతీకాశంతో వ్యాకులమూర్ధజం మదరక్తాంతనయనం మదవ్యాకుల చేతసం. పెద్ద మద్ది చెట్టులాగా ఉన్న ఆ పురుషుడి కేశాలు నీటికి చెదిరిపోయి నేత్రాల కొనలు మదం చేత ఎర్రబడ్డాయి. అతడి మనస్సు మదం చేత వ్యాకులంగా. నరీం బాహు సహస్రేణ రుంధంతం మరిబంధనమర్ద గిరిం పాద సహస్రేణ రుంధంతమివ మేదినీం. శత్రు సంహారకుడైన పురుషుడు 1000 బాహువులతో నదిని అడ్డుకొని 1000 పాదాల చేతన భూమిని ఆక్రమించిన పర్వతమా అన్నట్టు కనపడు. బాలానాం వరనారీణాం సహస్రేణ సమావృతం సమదానాం కరేణూనాం సహస్రేణేవ కుంజరం తమద్భుతతరం దృష్ట్వా రాక్షసౌ సుఖసారణౌ సంనివృత్తా ఉపాగమ్య రావణాంతమధోచతు. యువతులైన 1000 మంది శ్రేష్ఠ స్త్రీలు చుట్టూ పెట్టుకొని పురుషుడు మదించిన 1000 ఆడ ఏనుగుల మధ్య ఉన్న మద గజంలాగా కనపడి ఆశ్చర్యకరుడైన అతన్ని చూసి సుఖసారణులకు వెనక్కి వెళ్ళి రావణుడి దగ్గరికి వెళ్ళి చెప్పారు. బృహత్సార ప్రతీకాశ కోప్య సౌరాక్షసేశ్వర నర్మదాం గోధవద్రుధ్వా క్రీడాపయతి యోషిత. రాజా, పెద్ద సారవృక్షంలాగా ఉన్న వాడెవడు ఆనకట్టలాగా నర్మదా నదికి అడ్డగించి స్త్రీలతో వినోదిస్తున్నారు. తేన బాహు సహస్రేణ సంవిరుద్ధ జలానది సాగరోద్గార సంకాశాన్ ఉద్గారాన్ సురజతే ముహు. 1000 బాహువులతో నీటిని ఆపేశాడు నర్మదా ప్రవాహం. అది సముద్రం ఎదురుగా పన్ని వ్యాపిస్తున్నట్టు చేసి వీటిని వెనక్కి తంపు. ఇచ్చేవం భాషమాణౌ తౌ నిశమ్య సుఖసారణం రావణో అర్జున ఇత్యుక్తానయౌ యుద్ధలాలసః. సుఖసారణుల మాటలు విన్న రావణుడు ఇతడి అర్జునుడు అని అనుకుంటూ యుద్ధం కోసం ఆసక్తిగా వెళ్ళాడు. అర్జునాభిముఖే తస్మిన్ రావణే రాక్షసాధివి చందః ప్రభాతి పవనః సనాదః సరజాస్తదౌ. రాక్షసరాజైన రావణుడు కార్తవీర్యార్జునుడు ఎదురించడానికి వెళ్తుండ వాయువు తీవ్రమైన ధ్వని చేస్తూ పరాగంతో నిండి సకృదేవ కృతో రావ సరక్త వృషలో వృషతో. వృషతో ఘనై మహోదర మహాపార్థ ధూమ్రాక్షసుఖసారణౌ సంవృతౌ రాక్షసేంద్రస్తు తత్రాగాధ్యత్ర చార్జునః. మేఘాలు హఠాత్తు రక్త బిందువులు కురుస్తూ ఉరిమే. రావణుడు మహోదర మహాపార్శ్వ ధూమ్రాక్షసుఖ సారణులతో కలిసి అర్జునుడు ఉన్న చోటికి వచ్చాడు. అదీర్ఘేనైవ కాలేనాన తదా రాక్షసో బలి తం నర్మదాహృదం భీమా జగామాంజన ప్రభ.
బలశాలి కాటుక వంటి కాంతి కలవ అయినటువంటి ఆ రాక్షసుడు అప్పుడు కొంచెం సేపటిలో భయంకరమై నర్మదా హరదాని అంటే నదిని చేరారు. తత్ర స్త్రీ పరివ్రతం వాసితాభిరివ ద్వీపం నరేంద్రం పశ్యతే రాజా రాక్షసానాం తవార్జునం. అప్పుడు రావణుడి చుట్టూ ఆడ ఏనుగులున్న ఏనుగులాగా మగ ఏనుగులాగా చుట్టూ స్త్రీలు ఉన్న కార్తవీర్యుణ్ణి చూశారు. నా రోషాద్రక్త నయనో రాక్షసేంద్రో బలోద్ధత ఇచ్చేవం అర్జునామాచ్యానాగం గంభీరయా గిర. బలంచేత తృప్తుడై రోషంచేత ఎర్రబడిన కళ్ళ రావణుడు గంభీరమైన మాటలకు అర్జుని మంత్రులతో ఇలా అమాచ్యాహి పరమాఖ్యాత హైహయశ్చ నృపశ్య వై యుద్ధార్థం నా మనుప్రాప్తు రావణో నామతః. అమాచ్యులరా, రావణుడు యుద్ధం చెయ్యటానికి వచ్చాడని మీరు రాజు కార్తవీర్యార్జునుడికి చెప్పండి. రావణస్య వచస్త్వామంత్రిణోధార్జునస్యది ఉత్తంధు సాయుధాంతం చ రావణం వాక్యమబ్రవీత్. కార్తవీర్యుడి మంత్రుడు రావణుడి మాటలు విని ఆయుధాలతో లేచి రావణుడితో ఇలా అన్నారు. యుద్ధస్య కాలో విజ్ఞాతః సాధు భూ సాధు రావణ యః క్షీపం స్త్రీగతం చైవ యోద్ధుముచ్చగసీ నృపం. ఒరే రావణ, మత్తులో ఉండి స్త్రీలతో కలిసి ఉన్న రాజుతో యుద్ధం చేయకూడుతున్నావు. సరైన యుద్ధ సమయాన్ని గుర్తించావురా, మహా తెలివితేటలు గలవాడివి అన్న. స్త్రీ సమక్షగతం యత్వం యోద్ధుముచ్చుహసే నృపం వాసితామజ్జగం మత్తం శార్దూల ఇవ కుంజరం. ఆడ ఏనుగుల మధ్యలో మదించిన ఏనుగుతో ఉన్న పులి యుద్ధానికి వచ్చినట్లు నువ్వు స్త్రీల ఎదుట ఉన్న రాజుతో యుద్ధానికి వచ్చావు. బాగు అన్న. క్షమస్వాద్య దశగ్రీవావుష్యతాం రజనీ త్వయా యుద్ధ శ్రద్ధాతు యుద్ధస్తి స్వస్థాత సమరేర్జునం. నాయన రావణ, ఇప్పుడు ఓపిక పట్ల కాసేపు ఈ రాత్రి ఆగు. నీకు కనుక మంచి కోరిక ఉంటే రేపు ఆయనతో యుద్ధం చేయి. యది వాభిత్తరాతుభ్యం యుద్ధ తృష్ణాన సమావృత నిపాచ్యాత్మాన్ రణే యుద్ధం అర్జునేయు ఉపయాస్యతి. యుద్ధంలో ఆసక్తి కలవాడ, నీకు తొందరగా ఉంటే నీవు ముందు యుద్ధంలో మమ్మల్ని పడగొట్టి తర్వాత అర్జునుడితో యుద్ధం చెయ్యొచ్చు. తతస్థై అమాచ్యైస్తే నృపస్యతు సూజితాశ్చావితే యుద్ధే భక్షితాశ్చ బుభుక్షితై. రావణుడు అమాత్యుల యుద్ధంలో రాజామాత్యుల చంపి ఆకలి కొన్న వాళ్ళని భక్షించేశారు. అంటే కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రులని రావణ మంత్రుడు చంపేశారు. తతో హలహలాశబ్దో నర్మదా తీర గోబభౌ అర్జునస్యాను యాత్రాణం రావణస్య చ మంత్రిణం. అప్పుడు అర్జునుడి అనుచరుడు రావణుడి మంత్రుడు చేసిన కోలాహల ధ్వని అంతా నర్మదా నదీ తీరమంతా ఈశుభిస్తోమరై ప్రాసై త్రిశూలై వజ్రకర్షణై రావణానర్దమ్యంతః సమంతాత్ సమభిద్రుతాః. అర్జునుని అనుచరుడు బాణాలతో, తోమరాలతో, రాసలతో, త్రిశూలాలతో, వజ్రాలతో రావణుని అతని అనుచరులని బాగా ఈత కొట్టుడు అంటారే విపరీతంగా దెబ్బలు కొట్టి 4 వైపుల నుండి శీఘ్రంగా వచ్చారు. హేయాధిపయోధాన వేగ ఆసీత్సు దారుణ స నక్రమేణ
మకర సముద్రస్యేవ నిశ్వనః. కార్తవీర్యుని యోధుల వేగం నక్కల మీన మకరాలతో కూడి సముద్రం ధ్వనిల చాలా భయంకరంగా. రావణస్య సుధేమాచ్యాహ ప్రహస్త సుఖసారణ కార్తవీర్య బలం క్రుద్ధ నిఘంతి స్మ స్వతేజసా. రావణుడి అమాత్యులైన ప్రహస్త సుఖసారణు కోపంచి తమ తేజస్సుతో కార్తవీర్య సైన్యాన్ని సంహరించారు. అర్జునాయతు తత్కర్మ రావణస్య నిమంత్రిణ క్రీడమానాయ కథితం పురుషై భయవిహ్వలై. భయభ్రాంతులైన కొందరు మంత్రి సౌతుడై రావణుడు చేసిన ఆ పనిని గురించి తమ రాజు కార్తవీర్యుడికి చెప్పారు. శుద్ధ్వానభేతవ్యమితి స్త్రీజనం న తదార్జునః ఉత్పతార జలా తస్మాత్ గంగా తూయాదివా అంజనః. అప్పుడు ఆ అర్జునుడు భయపడకని స్త్రీలతో చెప్పి గంగా జలం నుండి అంజనమని దిగ్గజం లేచినట్టుగా జలం నుంచి పైకొచ్చి క్రోధ దూషిత నేత్రస్తు సదార్జున పావకః ప్రజజ్వాల మహాఘోరో యుగాంత ఇవ పావకః. క్రోధం చేత ఎర్రబడి నేత్రం కల కార్తవీర్యుడు అనే అగ్ని మహాభయంకరమైన ప్రళయాగ్నిలాగా మండిపడ్డాడు. సత్పూర్ణతరమాదాయ కలహేమాంగదోగదం అధిరుద్రావ రక్షాంసి తమాంసీవ దివాకరః. శ్రేష్టమైన బంగారు అంగదాలు ధరించిన కార్తవీర్యుడు గద ధరించి చీకట్లను ఎదిరించడానికి సూర్యుడిలా రాక్షసులను ఎదిరించడానికి వేగంగా వెళ్ళాడు. బాహు విక్షేపకరణాం సముద్యమ్య మహాగదాం గారుడం వేగమాస్తాయ ఆపపాతైవ సోర్జునః. అర్జునుడు బాహుబల చేత తిప్పుతున్నటువంటి గొప్ప గదను ధరించి గరుత్మంతుడి వంటి వేగంతో వెంటనే వచ్చి తస్య మార్గం సమారుజ్య వింఛో అర్కస్యేవ పర్వతః స్థితో వింఛ ఇవాకంస్యాః కంప్యః ప్రహస్తో వసరాయుధః. వింఛ పర్వతంలాగా కదల్చటానికి శక్యం కాని వాడై ప్రహస్తుడు ముసలాలు ధరి వింఛ పర్వతం సూర్యుడి మార్గం ఎలా అడ్డగించిందో అలా అడ్డగించడానికి ప్రయత్నించేశారు. తదోశ్యముదరం ఘోరం లోకబద్ధం మదోద్ధత ప్రహంతగా ప్రేషయన్ క్రుద్ధో రరాస యథ అంతకః. మదం చేత మితిమీరిన ఆ ప్రహస్తుడు కోపించి ఇనుముతో బిగించిన భయంకరమైన ముసల కార్తవీర్యుడిపై ప్రయోగిస్తూ యముడా అన్నట్టు అనిపించాడు. తస్యాగ్రే ముసలస్యాగ్ని అశోకా పీడసన్నిభ ప్రహస్తకర ముక్తస్య బభూవ ప్రదహన్నివ. ప్రహస్తుడు విడిచిన ఆ ముసలం చివర అశోక పుష్పాల గుత్తిలాగా ఎర్రగా ఉంది దహిస్తున్న అగ్ని పుట్టింది. అథావమానం ముసలం కార్తవీర్యస్తదార్జున నిపుణం వంచయామాస గదయా గత విక్రమ. అప్పుడు కార్తవీర్యుడు ఏమాత్రం దిగులు లేకుండా వెంటనే వచ్చి మీద పడుతున్న ముసల గదతో నేర్పుగా తప్పించు. తతస్తమభిరుద్రావ సగదో గేయయాధిప స గదో హేయయాధిప రామయాణో గదాంగుర్వీం పంచబాహుశతోత్సరయాన్. అప్పుడు గదాధారి అయి కార్తవీర్యుడు 500 చేతుల పొడవు పెద్దదే గదను తిప్పుతూ వాడి మీదికి పరిగి తతో హతోతి వేగేన ప్రహస్తో గదయాదద నిపపాత స్థితైలు వజ్రాహతో యథా. మహావేగంతో
ఆ గద చేత కొట్టబడిన ప్రహస్తుడు ఇంద్రుడి వజ్రం చేత కొట్టబడి పర్వతంలాగా పడిపో ప్రహస్తం పతితం దృష్ట్వా మారీచ సుఖసారిణాః మహోదర ధూమ్రాక్ష అపస్పృష్ట రణాజిరాత్. ప్రహస్తుడు పడిపోవటం చూసి మారీచ సుఖసారణ మహోదర ధూమ్రాక్షుడు యుద్ధం చెయ్యలేక పారిపోయాడు. అపక్రాంతే స్వక్మాచేషు ప్రహస్తే చ నిపాతితే రావణోబ్జద్రవత్పూర్ణ అర్జునం నృపసత్తమం. ప్రహస్తుడు పడిపోయాక అమాత్యుడు పారిపోగా రావణుడు రాజశ్రేష్ఠుడై కార్తవీర్యార్జునుడి మీదకి వెంటనే బయలుదేరి వెళ్ళాడు. సహస్రబాహోస్తద్యుద్ధం వింశద్బాహోశ్చ దారుణం నృపరాక్షసయోస్తత్ర ఆరబ్ధం రోమహర్షణం. అక్కడ 1000 బాహువులున్న కార్తవీర్యార్జునుడికి 20 చేతులున్నటువంటి రావణాసుడి మధ్య భయంకరం ఆశ్చర్యకరమై యుద్ధం మొదలైంది. సాగరావివ సంక్షుబ్ధౌ చలమూలావివాచలు తేజోయుక్తావివాదిత్యౌ ప్రదహంతా వివానలౌ బలోద్ధతౌ యథా నాగౌ వాసితార్థే యథా వృషౌ మేఘౌ వివర్ధంతౌ సింహావివ బలోత్కడౌ రుద్రకాలావివ క్రుద్ధౌ తౌ సదా రాక్షసార్జునౌ పరస్పరం గదాం గృహ్య తాడయామాస కుశం. క్రోధావేశంలో ఉన్నటువంటి రావణ కార్తవీర్యార్జున శోభ చెందిన 2 సముద్రాలలాగా మొదళ్ళు కదలిన 2 పర్వతాల తేజస్సు గల 2 సూర్యులాగా కాలుతున్న 2 అగ్నులులాగా ఆడ ఏనుగు కోసమై పోరాడుతున్న బలంచేత ఉద్ధతాలైన 2 గజాలలాగా 2 ఆబూతులలాగా ఉరుముతున్న 2 మేఘాలలాగా బలంచేత తీవ్రంగా ఉన్న 2 సింహాలలాగా రుద్ర యములలాగా కనిపిస్తాయి. గదలు ధరించి ఒకరినొకరు విపరీతంగా కొట్టుకోడు. వజ్ర ప్రకారాస చలాయధ ఘోరాన్ విశేషయలే గదా ప్రకారాంస్తౌ తత్ర శేఖాతే నరరాక్షసౌ. పర్వతాలు ఘోరాలైన వజ్రాయుధ ప్రవాహాలు సహించినట్లుగా ఆ అర్జున రావణులు ఆ యుద్ధంలో గదా ప్రకారాలు సహించారు. వాడు వీని గదలతో కొట్టుకున్నారు. యథా అసనిరవేభ్యస్తు జాయతేద ప్రతిశ్రుతి తథా తయోర్గదాపోధై దిశః సర్వాః ప్రతిశ్రుతాః. ఉరుముల వల్ల వాటి ప్రతిధ్వనుల వల్ల పుట్టినట్లుగా వారిద్దరి గదల యుద్ధం చేత దిక్కులన్నీ ఆ శబ్దం చేత ప్రతిధ్వనించి అర్జునస్య గదా సాధు వాచ్యమానః హితోరసి కాంచనాభం నభశ్చక్రే విద్యుత్ సౌదామనీ యథా. శత్రువక్షస్థలం మీద పడవేసిన అర్జునుడి గద బాగా ప్రకాశిస్తున్న మెరుపులాగా ఆకాశాన్ని బంగారు రంగుగా మార్చేసి తథైవ రావణేనాపి సాధ్యమాస మానాముహుర్ముహు అర్జునో వరసి నిర్భాతి గదోల్కేన మహాగిరౌ. అలాగే రావణుడు మాటి మాటికి అర్జునుడి వక్షస్థలం మీద కొట్టుతున్న గద మహాపర్వతం మీద పడుతున్న ఉల్కలాగా ఉంది. ఏం చేస్తున్న తర్వాత నేను చేయలేదు కదా. నా అర్జున
ఖేదమాయాదే రాజగణేశ్వర రాక్షసేశ్వర సమమాసే తయోర్యుద్ధం యథా పూర్వం బలి ఇంద్రయో. కార్తవీర్యార్జునుడు వాళ్ళ యుద్ధం రావణుడికి కానీ అలసట, ఇద్దరికి రావణుడికి అలసట లేదు, కార్తవీర్యుడికి అలసట లేకుండా కొట్టుకున్నారు. వారిద్దరి మధ్య జరిగే యుద్ధం బలి ఇంద్రుల మధ్య జరిగిన యుద్ధంలా హెచ్చు తగ్గులక భేదం లేకుండా శృంగైరివ వృషౌ యుధ్యన్ దంతాగ్రైరివ కుంజరు పరస్పరం వినిఘ్నంతౌ నర రాక్షస సత్తమౌ. రెండు ఆంబోతులు కొమ్ములతో కొట్టుకున్నట్టు, రెండు ఏనుగు దంతాలతో మోదుకుంటున్నట్టు కాస్త వీర్యార్జున రావణ్ పరస్పరం కొట్టుకుంటూ చాలాసేపు యుద్ధం చేశారు. తతోర్జుననేవ క్రుద్ధే సర్వప్రాణేన సా గదా యోరంతరే ముక్త రావణస్య ముహూరసి. అప్పుడు కోపించిన కార్తవీర్యార్జునుడు తన ప్రాణ బలమంతా ఉపయోగించి ఆ గదను రావణుడి విశాల వక్షస్థలం మీద విసిరేసి వరదాన కృత ప్రాణి సా గదా రావణోరసి గర్భభేవ యథా వేగం ద్విధా భూతా పతితక్షితౌ. ఆ గద వరదానం చేత రక్షింపబడుతోన్న రావణుడి వక్షస్థలం మీద పడి దాని శక్తిని కోల్పోయి పడిన వేగానికి రెండు ముక్కలై నేల మీద పద్య నైపయుక్తేన గదా ఘాతేన రావణ అపాన పద్ధ దుర్మాత్రం నిశసాద చ నిస్థనం. అర్జునుడు ప్రయోగించిన ఆ గద దెబ్బ రావణుడు బాలుడు దూరం వెనక్కిపోయి అరుస్తూ కింద పడి స విహ్వలం తదా లక్ష్య దశగ్రీవం తతోర్జునః సహసోత్పత్య జగ్రాహ గరుత్మానివ పన్నగం. కార్తవీర్యార్జునుడు రావణుడు వ్యాకులుడై ఉండటం చూసి వెంటనే ఎగిరి మీద గరుత్మంతుడు పాముడు పట్టుకున్నట్టుగా వాడిపోయి నతు భావు సహస్రేణ బలాద్గృహ్య దశహరణం బబంధ బలవాన్ రాజ బలి నారాయణో యథా. బలవంతుడైన కార్తవీర్యార్జునుడు రావణుడి తన 1000 బాహువులతో బలాత్కారంగా పట్టుకొని నారాయణుడు ఎలా అయితే బలి బంధించాడు అలా బంధించాడు బాహువుడు. మధ్యమానే దశగ్రీవే సిద్ధచారణ దేవత మధ్వీదివాదన పుష్పై కిరంచర్జునమూర్ధని. రావణుడు బంధింపబడినప్పుడు సిద్ధచారణ దేవత మహాబాగు ధారాబాగు భేద్ అంటూ ఆ కార్తవీర్యార్జుని పరాక్రమానికి పొగడుతూ పుష్పవృష్టి కురిపించి వ్యాఘ్రో మృగమివాదాయ మృగరాడివ కుంజరం రరాసహైహయోరాజ హర్షాత్ అంబుదవన్ముహు. పెద్ద పులి లేడిని సింహం ఏనుగును ఎలా చంపుతారో పట్టుకుంటారు, తమ బాహువుల్లో ఇరిపించు. అలాగే రావణుని పట్టి కార్తవీర్యార్జునుడు సంతోషం మాటి మేఘంలాగా సకిలించారు, గర్జించారు. రహస్తస్తు సమాస్తస్తు దృష్టాబద్ధం దశాననం సహసా రాక్షస క్రుద్ధ అభిదుద్రావహైహయం. రహస్తుడు తెప్పరిల్లి రావణుడు బంధింపబడి ఉండటం చూసి వెంటనే కోపం కార్తవీర్యుడి మీదకి వెళ్ళారు. నక్తం చరాణం వేగస్తు దేశ
మా పతతాం బభౌ ఉద్భూత ఆతపాపాయే పయోదానాం ఇవ అంబుధౌ. వచ్చి పడుతున్న రాక్షసుల వేగం వర్షాకాలంలో సముద్రంలో ఏర్పడిన వేగంలాగా కనబడు. ముంచేది భాషంతస్తిష్టేది చానక్కుల ముసలాని చ శూలాని సోచ్ఛ సజ్జ సదా రణే. వదిలిపెట్టు ఆగు అని కార్తవీర్జనుడు వీళ్ళంతా గట్టిగా అరుస్తున్నారు. రహస్యుడు అప్పుడు యుద్ధంలో ముసలాలు శూలాలు కురిపించాడు. యుద్ధంలో ఒక వర్షం కురిపించాడు. అప్రాప్తాన్యేవ తాన్యాసు అసంభ్రాంతంతజార్జున ఆయుధాన్యమరాళీనాం జగ్రాహారిషు అనిశోదన. అప్పుడు శత్రు సంహారకుడైన అర్జునుడు కంగారు రాక్షసుల ఆయుధ తన మీద పడకుండానే రెండు చేతులతో పట్టేసి తతస్థైరేవ రక్షాంశ గర్భరై ప్రవరాయుధై భిత్వా విద్రావయామాస వాయు అంబుధరానివా. ఆ తర్వాత పట్టుకోవడానికి శక్యంగా ఆ శ్రేష్టమైన ఆయుధాల చేత రాక్షసులను వేధించి వాయు ఎలా అయితే మేఘాల్ని ఎగరగొడు రాక్షసాంస్త్రాసయామాస కార్తవీర్యార్జునస్తదా రావణం గృహ్య నగరం ప్రవివేశ సుహృదూరుతః. అప్పుడు కార్తవీర్యార్జున రాక్షసులను భయపెట్టి రావణుని సంకలో ఇరికించుకొని స్నేహితులతో తన నగర మాహిష్మతీపురానికి వెళ్ళి నకీర్యమాణ కుసుమాక్షతోత్కరై విజయీ సపౌరై పురుషూత సన్నిభ. తతోర్జున స్వాం ప్రవివేశతాం పురీం బలిం నుగృహ్యేవ సహస్రభూషణ. ఇచ్చాసే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే 32 సర్గః. ఆ తర్వాత దేవేంద్రుడితో సమానమై కార్తవీర్యార్జునుడు బలిని నిగ్రహించి దేవేంద్రుడు ఎలా లాగేశాడు. బ్రాహ్మణులు పౌరులు పుష్పాలు అక్షంతలు చల్లుతుండగా తన నగర ప్రవేశం చేశారు. ఇది 32వ సర్గ ఉత్తరక. 33వ సర్గ సర్గ. పులహస్యుడు వచ్చి రావణుడి బంధనాల నుంచి విడిపి రావణ గ్రహణం తత్తు వాయుగ్రహణ సన్నిభం తతః పులశ్చః శుశ్రావ కథితం దివి దైవతై. తర్వాత వాయువును బంధించడం ఎంత ఆశ్చర్యమో అంత ఆశ్చర్యమై రావణ బంధనాన్ని గురించి స్వర్గలోకంలో దేవతలు చెప్పగా పులస్త్యుడు విన్నాడు. తతః పుత్రకృత స్నేహాత్ కంపమాను మహద్రుడి మాహిష్మతీవతిం ద్రష్టు ఆజగామ మహాన్ ఋషి. అప్పుడు మహా ధైర్యవంతుడైనటువంటి ఆ మహర్షి పుత్ర ప్రేమ చేత కంపింప చెయ్యబడ్డవాడే కార్తవీర్యార్జుని చూడటానికి వచ్చి వాయు మార్గమాస్తాయ వాయుతుల్య గతిర్విజః పురీం మాహిష్మదీం ప్రాప్తో మనః సంపాత విక్రమః. వాయువుతో సమానమైన గమనం గల ఆ పులస్త్యుడు వాయు మార్గంలో ప్రయాణం చేసి మనోవేగం మాహిష్మదీ నగరం చేరారు. సోమరావతి సంకాయ పుష్ట జనావృతం ప్రవివేశం పురీం బ్రహ్మ ఇంద్రస్యేవామరావతి. బ్రహ్మదేవుడు ఇంద్రుడి అమరావతిలో ప్రవేశించినట్టుగా పులస్త్యుడు అమరావతితో సమానమైనటువంటి
బలిసి సంతోషంగా ఉన్న జనులతో మహిష్మతి పురంచే పాదచార వివారిత్యం నిష్పతంతం సుదుర్దృశం తతస్థే ప్రత్యవిజ్ఞాయ అర్జునాయన్యవేదయన్. అప్పుడు అక్కడి జనులు కాలి నడకతో వస్తున్న సూర్యుడిలాగా ఉన్న, చూడటానికి శక్యం కాకుండా ఉన్న పులశ్చుణ్ణి గుర్తించి కార్తవీర్యార్జునుడికి చెప్పి, పులశ్చ ఇది విజ్ఞాయ వచనాద్ధైహయాధిప శిరస్సంజలి మాదాయ ప్రత్యుద్గచ్చ తపస్విన. కార్తవీర్యుడు వాళ్ళ మాటలు విని పులశ్చుడు వచ్చినట్టు తెలిసి శిరస్సుపై అంజలి ఘటి ఆయనకు ఎదురు వెళ్ళారు. పురోహితోశ్చ గృహాద్య మధుపర్కం తథైవ పురస్తాత్పయయౌ రాజ్ఞః చక్రస్యేవ బృహస్పతి. కార్తవీర్యార్జునుడి పురోహిత్ అధ్యాన్ మధుపర్కాన్ని తీసుకొని బృహస్పతి దేవేంద్రుడి ముందు నడచినట్టుగా అతని ముందుకు వచ్చారు. తతస్థం ఋషియమాయాంతం ఉజ్జంతమివ భాస్కరం అర్జునో దృశ్య సంభ్రాంతౌ భవందేంద్ర ఇవేశ్వరం. ఉదయిస్తున్న సూర్యుడిలా వస్తున్న పులస్త్య మహర్షిని చూసి అర్జునుడు కంగారుపడు ఇంద్రుడు ఈశ్వరుడికి నమస్కరించినట్టు ఈయన కూడా నమస్కారం చేశారు. తస్య మధుపర్కంగాం పాద్యమర్ఘ్యం నివేద్య పులస్త్యమాహ రాజేంద్రో హర్షగద్గదయా గిర. రాజేంద్రుడు ఆ పులస్త్యుడికి మధుపర్కం, గోవు, పాద్యం, అర్ఘ్యం సమర్పి సంతోషంతో గద్గద వాక్కులతో అద్వైతమరావత్యాతుల్య మహిష్మతీ కృత ఆజ్యహంతు విజేంద్రత్వాం యస్మాత్ పశ్యామి దుర్దృశం. బ్రాహ్మణ శ్రేష్ఠ, నేడు నేను చూడటానికి శక్యం కాని నిన్ను చూడక నీ దర్శనం మాకు లభించదు. అలా నువ్వే వచ్చావు అంచే ఇవాళ మహిష్మతి పొగర అమరావతితో సమానంగా. అజ్యమే కుశలం దేవ అజ్యమే కుశలం వ్రతం అజ్యమే సఫలం జన్మ అజ్యమే సఫలం తపః. యత్తే దేవగణైర్వంద్యౌ వందేహం చరణౌ తవ. దేవా, నేడు దేవతా గణంచే నమస్కరింపదగిన నీ పాదాలు నమస్కరిస్తాయి. అంచేత నాకు కుశలం క్షేమం, నా వ్రతం క్షేమం, నా జన్మ సఫలం, నా తపస్సు సఫలం. ఇదం రాజ్యమిమే పుత్ర ఇమే దారా ఇమే వయం బ్రహ్మన్ కిం కుర్మః కిం కార్యం ఆజ్ఞాపయతు నో భవాన్. బ్రాహ్మణోత్తమ, ఇదిగో నా రాజ్యం, ఇదిగో నా పుత్రు, ఇదిగో నా భార్య, మేమంతా ఇక్కడే ఉన్నాం. మేమందరం నీకు ఏం కావాలి అది చేస్తాం, నువ్వే ఆజ్ఞాపించు. తన్ ధర్మే గిరిశుపుత్రేషు శివం పృష్టా చ పార్థివ పులశ్చోవాచ రాజానం హైహయానం. తదార్జున పులశ్చు ఆ హేయ రాజు, హైహయ రాజు అంటే ఎవరు? కార్తవీర్యుడు చూసి, నీ ధర్మం నిర్విఘ్నంగా సాగుతోందా నాయన? పుత్రుడు కుశలంగా ఉన్నారా? అగ్నిహోత్రాలు చక్కగా నిర్వహింపబడుతున్నాయా అని అడిగి ఇలా నరేంద్రాంబుజపత్రాక్ష పూర్ణచంద్ర నిభానన అతులంతే బలంగేన దశగ్రీవస్త్వయా తతః. పద్మపత్ర విశాలాక్ష, పూర్ణచంద్రుడి వంటి ముఖం కలవాడ రాజా, రావణుణ్ణి కూడా జయించిన నీ బలం సాటి లేంది మేతిలే. భయాద్యస్యోపతిస్థేస్తాం నిస్పంధౌ సాగరానిలో సోయం మృధే త్వయా బంధ పౌత్రో మే రణ దుర్జయ. సముద్రం, వాయువు కూడా ఎవడికి భయపడి నిశ్చలాలై సేవ చేస్తూ ఉంటాయి. అలాంటి యుద్ధంలో ఇంతవరకు ఓడిపోని
జయింప శక్యం కానటు నా పౌత్రుణ్ణి అంటే మనవణ్ణి నువ్వు యుద్ధంలో జయించావు రావణుణ్ణి. పుత్ర కశ్చయసత్పీతం నామ విశ్రావితం త్వయా మద్వాక్యాధ్యాజ్యమానోద్య ముంచవత్స దశారణం. నాయన, నువ్వు నా మనువడిని కీర్తిని తాగేసి రావణ విజయ్ అనే కీర్తి పొందావు. నేను యాచిస్తున్నా నా మాటని, నా మనవడిని వదిలిపెట్టవయ్యా. కులశ్చాజ్ఞాం ప్రవృత్యాధ న కించన వచోర్జున ముమోచ వై పారివేంద్ర రాక్షసేంద్రం ప్రకృష్టవ. రాజశ్రేష్ఠుడై కార్తవీర్యాజ్ పురస్సుని ఆజ్ఞను అంగీకరించి ఏం మాట్లాడు సంతోషంగా రావణాసురుని వదిలేసి సతం ప్రముచ్య త్రిదశారిమర్జున ప్రభూజ్య దివ్యాభరణ భరణ శ్రమక్షగంభరై అహింసకం సఖ్యముపేత్య సాగ్నికం ప్రణమ్యతం బ్రహ్మసుతం గృహం వ్యయం. అర్జునుడు దేవతల శత్రువై రావణుని వది దివ్యాలైన అలంకారాలచే పుష్పమాలికల వస్త్రాలచే రావణాసురుని సత్కరి పరస్పరం మనం హింసించుకోకూడదు అని అగ్నిసాక్షిగా స్నేహాలు చేసుకొని బ్రహ్మపుత్రుడైన పులస్తుడి ప్రణామం చేసి స్వగృహానికి వెళ్ళాడు. పులశ్చేనాపి సంత్యక్తో రాక్షసేంద్ర ప్రతాపవాన్ పరిష్వక్తః కుతా సిద్ధ్యో లబ్జమానో వినిజ్జితః. జయింపబడటం చేత సిగ్గుపడు ప్రతాపవంతుడైన రావణ్ అర్జునుడి ఆతిథ్యాన్ని చేసి కౌగలించుకొని పంపే. పులస్త్యుడు కూడా లంకకు వెళ్ళటానికి అనుమతి ఇచ్చాడు. పితామహసుతశ్చాపి పులస్త్యో మునిపుంగవ మోచయిత్వా దశగ్రీవం బ్రహ్మలోకం జగామహ. బ్రహ్మదేవుడి కుమారుడు మునిశ్రేష్ఠుడు అయిన పులస్త్యుడు రావణుణ్ణి విడిపించి తాను కూడా బ్రహ్మలోకం. ఏవం స రావణ ప్రాప్త కార్తవీర్యా ప్రదర్శనం పులస్య వచనాచ్చాపి పునర్ముక్తో మహాబలశాలి అయిన రావణ్ ఈ విధంగా కార్తవీర్యుడి వల్ల అవమానాన్ని పొందాడు. పులస్తుడి మాటల వల్ల విడవబడి ఏవం బలిభ్యో బలినః తంతి రాఘవనందన నావజ్ఞాహి పరేకాయ ఇచ్చేచ్ఛ్రేయ ఆత్మ రమా. ఒకడు బలవంతుడైతే అతడి కంటే బలవంతుడు మరికొంత వాడిని తన్నేవాడు ఒకడుంటే వాడు తన తన్నేవాడు. అంచే తనకు శ్రేయస్సు కోరేవాడు శత్రువు విషయంగా అనాదరం చూపకూడదు. తతస్మ రాజా పిశితాశనానాం సహస్రబాహూరు ఉపలభ్య మైత్రీం పురనృపాణం కథనం చకార చచార సర్వం పృథివీం చ దత్పాత్. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే ఉత్తరకాండే త్రయత్రింశः సర్గः. రావణుడు కార్తవీర్యార్జునుడు స్నేహం చేసుకొని మళ్ళా రాజులను హింసిస్తూ బుద్ధి మార్లవని గర్వంతో భూలోకమంతా తిరుగుతున్నాడు. 33వ సర్గ పూర్తయిపోయింది. 34 అథ చతుస్త్రింశः సర్గ. రావణుడు వారి నుండి కూడా పరాభవాన్ని పొంది మళ్ళా వారితో స్నేహం చేసి అర్జునేన విముక్తస్తు రావణో రక్షసాధిప చచార పృథివీం సర్వాం
నిర్విన్నస్తథాకృత అర్జునుడి చేత విడవబడి రాక్షసరాజైన రావణుడు నిర్భయంగా చేయబడి దిగులు లేక భూమి అంతా సిగ్గులాగా తిరుగుతున్నా రాక్షసం వా మనుష్యం వా శృణుతేయం బలాధికం రావణస్థం సమాసాధ్య యుద్ధే వయతి దర్పిత. తృప్తుడైన రావణుడు రాక్షసుడైన మనుష్యుడైన ఎవడు గొప్ప బలం కలవాడని వింటే వాడి దగ్గరకు వెళ్ళి యుద్ధానికి రా అని పిలవటం ఆ బుద్ధి మాత్రం మార. ఇవాళ కొత్తగా యనమండ్ర వెంకట వంశీ కృష్ణ శర్మ గారు, అలాగే కోట శంకర్రావు గారు చాలా కాలం వాళ్ళు ఎవరిని నేను ఇంతవరకు చూడాలి. వాళ్ళిద్దరూ ఈ లైవ్ని చూస్తున్నారు, చాలా సంతోషంగా. అతః కదాచిత్ కిష్కింధాం నగరీం పాలితాం యత్వా త్వహయతి యుద్ధాయ వాలినం హేమమాలినం. ఒకనాడు వాలి పాలిస్తున్న కిష్కింధా నగరాన్ని వెళ్ళి బంగారు మాల ధరించిన వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు రావణుడు. తతస్తు వానరామాచ తారస్థారాపితా ప్రభు ఉవాచ వానరో వాక్యం యుద్ధ ప్రేక్ష ఉపాగమత్. అప్పుడు యుద్ధం కావాలనే కోరిక వచ్చిన అతనితో వాలి మంత్రి తార తండ్రి సమర్థుడు అయిన తారుడు అనేటువంటి అతడు ఇలా అన్నారు. రాక్షసేంద్రగతో వాలి యస్తే ప్రతిబలో భవేత్ ఓన్యః ప్రముఖతః స్థాతుం తవ శక్తః ప్లవంగమః. రాక్షసరాజా, నిన్ను ఎదిరించగలిగిన వాలి ఇప్పుడే బయటికి వెళ్ళాడయ్యా. ఇంకా నీ ఎదుట నిలవగలిగే మరొక ఎవడున్నాడు? కోతి మా వానరుడు నిన్ను జయించవేళ లేదా నీతో యుద్ధం చెయ్యగా శక్తి సామర్థ్యాలున్న ఒక వాలే ఉన్నాడు, ఇంకెవరు లేరు. ఆయన బయటికి చతుర్యోసి సముద్రేభ్య సంధ్యామన్వాశ్చ రావణ ఇదం ముహూర్తమాయాతి వాలీతిష్ట ముహూర్తకం. రావణ, వాలి రోజు 4 సముద్రాల వద్ద సంచోపాసన చేసి ఈ ముహూర్త కాలంలోనే రాగలు కొద్దిసేపు ఆగు. ఏతానస్తి చయాన్ పశ్య ఏతా శంఖపాండుల యుద్ధార్థినామి మే రాజాన్ వానరాధిపతేజస. ఇక్కడ పడి ఉన్న శంఖాలలా తెల్లగా ఉన్న ఎముకల గుట్టలు చూడు. అవి యుద్ధానికి ఓరి వచ్చి వాలి చేత తేజస్సు చేత మరణించిన వాళ్ళ ఎముకలు. దాన్ని చూసైనా బుద్ధి తెచ్చుకుంటాడని చెప్పారు. యద్వామృతరసపేత త్వయా రావణ రాక్షస తదా వాలిన సమాసాధ్య తదంతం తవ జీవితం. రాక్షసరాజైన రావణ, నీవు అమృతం త్రాగి ఉన్నా కూడా నువ్వు వాలిని సమీపించావా, ఆ క్షణంతో నీ జీవితం ఆఖరు. పశ్యేదానీం జగచ్చిత్రం ఇమం విశ్రవసః సుతః ఇదం ముహూర్తం తిష్టత్వ దుర్లభం తే భవిష్యత్. రావణ, ఇప్పుడు జగదాశ్చర్యకరుడైనటువంటి ఆ వాలిని చూడవయ్య. ఒక్క ముహూర్తం ఆ పైన నీ ముహూర్తం దొరకదు మళ్ళీ. లేదా చిత్రమైన ఈ జగత్తు కొంచెం సేపు అయినా వినోదించు తర్వాత చూడటానికి నీ కళ్ళు ఉండదు. సరే, వారితో యుద్ధానికి తలపడ్డావా, నీ అంతమాక్షణంతో అథవా త్వరసేమర్తు గచ్చ దక్షిణ సాగర వాలినం దక్షసే తత్ర భూమిస్థమివ పావకం. ఒకవేళ నీకు ఇప్పుడే సావాసని బుద్ధి గడుపుంటే దక్షిణ సముద్ర తీరంలో ఉన్నాడు. అక్కడ భూమి మీద ఉన్న అగ్ని పర్వతంలా ఉండే వాలిని అక్కడ నువ్వు చూడగలవు. కావాలంటే వెళ్ళి. సతు తారం వినిర్భత్స్య రావణో లోక రావణ
పుష్పకం తత్సమారుహ్య ప్రయయౌ దక్షిణార్ణవం. లోకాలను ఏడ్పించిన రావణాదుడు అలా మాట్లాడిన తారకుణ్ణి జడిపించి పుష్పక విమానమి దక్షిణ సముద్రానికి వెళ్ళారు. తత్ర హేమగిరి ప్రఖ్యం తరుణార్క నిభానం రావణో వాలినం దృష్ట్వా సంచోపాసన తత్పరం. పుష్పదాదవహృహ్యాద రావణోంజన సందిభ గహీతుం వాలినం తోర్ణం నిశ్శబ్దం పదమవ్రజత్. రావణుడు అక్కడ సంచోపాసన చేస్తున్నటువంటి వారిని చూశాడు. అతడు మేరు పర్వతంలాగా ఉన్నాడు. అతడి ముఖం లేత సూర్యుడిలాగా ఉంది. కాటుక వంటి శరీర ఛాయ గల ఆ రావణుడు పుష్పకం నుండి దిగి వాలిని పట్టుకోవటానికి అడుగుల చప్పుడు కాకుండా వేగంగా వెనగ్గా వెళ్ళాడు వాలి దగ్గర. యదృచ్ఛయా తదా దృష్టో వాలినాపి స రావణ పాపాభిప్రాయకం దృష్ట్వా చకార నతు సంభ్రమం. అప్పుడు వాలి కూడా రావణుడు దైవవశం చేత ఎందుకో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి, కానీ అతడు వాడి చెడ్డ అభిప్రాయాన్ని తెలుసుకొని కూడా కంగారేం పడల. సమాలక్ష్య సింహూవ పండగం గరుడో యథా సచింతయతి వంవాలి రావణం పాపనిశ్చయం. చెవుల పిల్లిని చూసి సింహం ఏం బెదరకుండా ఎలాగుంటుంది, పామును చూసి గరుత్మంతుడు ఎలా బెదరకుండా ఉంటాడు. చెడ్డ అభిప్రాయంతో వచ్చిన రావణుడి వారు ఏమి లైట్ తీసుకున్నాడంటే అలా జిఘృక్షమాణ మాయాంతం రావణం పాపచేతనం కక్షావలంబినం కృత్వా గమిష్యే శ్రీన్మహార్ణవాన్. నన్ను పట్టుకోవాలనే చెడ్డ సంకల్పంతో వస్తున్న ఈ రావణుడు సంకలు వేలాడేసుకొని 3 సముద్రాలకి వెళ్తా అని మనసులో అనుకుని ద్రక్షంచరిం మమాంకస్తం దూరు కరాంబరం లంబమానం దశగ్రీవం గరుడస్యేవ వన్నగమల. ద్రక్షంచరిం మమాంకస్తం స్రంసదూరకరాంబరం లంబమానం దశగ్రీవం గరుడస్యేవ వందగం. గరుడ ఏవ వందగం. శత్రువైన ఈ రావణ గరుత్మంతుకి చిక్కిన పాములా చిక్కి చేతులు తొడలు వస్త్రాలు జాచి వేలాడుతుండగా జనం అంతా చూడ నా సంకలో వాడు గిలగిలలాడుతూ ఉండగా లోకంలో జనులంతా చూడాలి, వాడికి బుద్ధి రాదు. ఇచ్చేవం మతిమాస్తాయ వాలి మౌనముపాస్థిత జపస్వైనై గమాన్మంత్రాన్ హస్తౌ పర్వతరాట్ ఇవా. వాలి ఈ విధంగా ఆలోచించి ఏం మాట్లాడకుండా వేదమంత్రాలు జపిస్తూ పర్వతరాజులాగా కదలకుండా తావన్యోన్యం జిఘృక్షంతో హరిరాక్షస పార్థివం ప్రయత్నవంతం తత్కర్మ ఈహతు బలదర్పితౌ. ఒకరినొకరు గోరుతున్న బలం చేత తృప్తులై వారి రావణ్ ఆ పని సాధించటానికి ప్రయత్నం చేశారు. హస్తగ్రాహం తన్మత్వా పాదసిద్ధేన రావణ్ కరాన్ముఖోపి జగ్రాహ వాలి సర్పమివాండజ. వాలి అటువైపు తిరిగి ఉన్న కూడా అడుగుల చప్పుడు బట్టి వాడు రావణుడు అని తెలుసుకొని పక్షి సర్పాన్ని పట్టుకున్నాడు. వాడిని ఒక్కసారిగా అమాంతం పట్టేసి గహీతు కామంతం దృగ్య
రాక్షసామీశ్వరం హరి ఖముత్పపాత వేగే కృత్వా కక్ష అవలంబినం. వారి తనను పట్టుకోవటానికి వచ్చే రావణుడే పట్టుగా సంకలో వేలాడేట్టుగా చేసు వేగంగా ఆకాశంలోకి ఎగిర పంచపీడయామాసం వితుదంతం నఖైర్ముహు ఈ జహార రావణం వాలి పవనస్తోయదం యథ. మాటి మాటి గోళ్లతో గీరులు బాధిస్తున్న రావణుడు వాయు మేఘాన్ని అపహరించినట్టు, వాయు మేఘాన్ని ఎగరగొట్టేసినట్టు తన ఎత్తుకొని పోయాడు. కథతే రాక్షసామాత్య హిర్యమాణి దశానని ముమోక్షైషనో వాలి రవమాణ అభిద్రుతా. వాలి రావణుని అపహరించుకొని పోవటం చూసి అతని మంత్రుడు రాక్షసుడు ఇతన్ని విడిపించటానికి అరుస్తూ వాలిని వెంబడించారు. అన్వీయమానస్థైర్వాలి భ్రాజతే అంబరమధ్యగ. అన్వీయమానో మేఘౌ మేఘౌ గైరంబర ఇవాంశుమాన్. మేఘౌ గైరం. రాక్షసులు వెంబడిస్తుండగా ఆకాశ మధ్యంలో వారి మేఘాలచే వెంపడింపబడి ఆకాశంలో సూర్యుడిలాగా మహాప్రకాశంగా ఏ శక్రువంత సంప్రాప్తం వాలినం రాక్షసోత్తమా. తస్య బాహూరు వేగేన పరిశ్రాంతా వ్యవస్థిత. రాక్షస శ్రేష్ఠులు వాలి దగ్గరికి వెళ్ళలేక బాహువుల తొడల వేగంచే అలసిపోయారు, ఆగిపోయారు. వాలి మార్గాదపాక్రామన్ పర్వతేంద్రాభిగచ్చద కిం పునర్జీవన ప్రేక్ష ద్వై మాంసశోణితం. వాలి వెళుతుండగా అతని మార్గం నుండి పెద్ద పర్వతాలు కూడా తప్పుకుంటున్నాయి. మాంసశోణితాలు కూడా ప్రాణాలు కూడా పక్కకి జారిపోతున్నాయి. అవక్షిగణ సంపన్వ వానరేంద్రో మహాజవ కలమద సాగరాన్ సర్వాన్ సంధ్యాకాలమవంధత. గొప్ప వేగం గల సంధ్యాకాలంలో పక్షులు ఎగరని సముద్రాలనన్ని వరుసగా చూసి నమస్కరించారు. సంపూజ్యమానో యాతస్తు ఖచరై ఖచరోత్తమ పశ్చిమం సాగరం వాలి ఆజగామ. స రావణ ఆకాశంలో సంచరించే వాళ్ళ ఉత్తముడైన వాలి దేవతల చేత పూజింపబడు రావణ సహితుడై పశ్చిమాం బుద్ధి చేరారు. తస్మిన్ సంధ్యాముపాసిత్వా స్నాత్వా జప్వా చ వానరః ఉత్తరం సాగరం ప్రాయాత్ వహమానో దశాననం. సముద్రంలో స్నానం చేసి పశ్చిమ సముద్రం సంధ్యోపాసన చేపి రావణుడిని మోసుకుంటూ సంకలు ఉత్తర సముద్రానికి బహుయోజన సాహస్రం వహమాను మహాకరి వాయువచ్చ మనోవచ్చ జగామ సహశత్రునా. వారి ఈ విధంగా శత్రువుతో కూడా ఎగురుతూ ఎన్నో వేల యోజన దూరం వాయువులాగా మనస్సులాగా వెళ్ళిపోయి ఉత్తరే సాగరే సంధ్యాముపాసిత్వ దశాననం వహమాను గమద్వారి పూర్వం వైస మహోదధి. వారి ఉత్తర సముద్రంలో సంధ్యోపాసన చేసుకొని రావణుని మోసుకొని తూర్పు సముద్రానికి పూర్వం అంటే తూర్పు. తత్రాపి సంధ్యమన్వాస్య వాసవిః సరాహీశ్వర కిష్కింధామభితో గృహ్య రావణం పునరాగమత్. ఇంద్రుడి పుత్రుడైన వాలి అక్కడ కూడా సంధ్యోపాసన చేసి రావణుడి కిష్కింధ వైపుకు వెళ్ళాడు. చతుర్వర్ష సముద్రేషు సంధ్యామన్వాన్యవాద
రావణోద్వహనక్రాంత కిష్కింధోపవనే పతత్. వాలి ఆ విధంగా 4 సముద్రాల దగ్గర సంచోపాసన చేసి రావణుణ్ణి మోయటం చేసి అలస్ కిష్కింధ దగ్గర ఉద్యానవనలో దిగ. రావణంతు ముమోచాధ స్వకక్షాత్ కపి సత్తవ కుతస్త్వమితి సోవాచ రహసన్ రావణం ముహు. అప్పుడు రావణుడి సంక నుంచి కిందకి దిగి నవ్వుదు, ఎక్కడి నుంచి వచ్చావరయా, ఎవడివి నువ్వు, ఏమిట? విస్మయంతు మహద్గత్వ శ్రమలోల నిరీక్షణ రాక్షసేంద్రో హరీంద్రంత విధం వచనమబ్బవి. రావణుడు చాలా ఆశ్చర్యపడు అలసట చేత కదలిపోతున్న చూపుల ఆ వారితో వానరేంద్ర మహేంద్రాభ రాక్షసేంద్రోస్మి రావణ యుద్ధే సపురి యుద్ధేప్సురిహత్వం ప్రాప్తః స చాజ్యా సాధితస్త్వయా. మహేంద్ర వంటి వానరేంద్ర, నేను రాక్షస రాజు అయినటువంటి రావణుణ్ణి యుద్ధం కోసం ఇక్కడికి వచ్చాను. అలాంటి నన్ను నువ్వు ఈ విధంగా పీడించి పిప్పి చేసేసా. అహో బలమహో వీర్యమహో గ్రాంధీర్య ఏవచ ఏ నాగం పశువద్గృహ్య భ్రామిత చతురోర్ణవాన్. నువ్వు నన్ను పశువులు కట్టినట్టు కట్టేసి 4 సముద్రాలు సంకలో పెట్టి తిప్పేసి ఈ చేసి పిప్పి పిప్పి చేసి నీ బలమేమిటి, పరాక్రమేమిటి, గాంభీర్యం, నేను ఫిదా అయిపోయానంటే ఏవమశ్రాంతమద్వే శీఘ్రమేవ మహార్ణవాన్ మాంచైవోద్వహమానస్తు పుణ్యో వీర క్రమిష్య. వీరుడా, ఈ విధంగా అలసట లేకుండా 4 సముద్రాలు ఏకధాటిగా నన్ను కూడా మోసుకుంటూ తిరిగి సంధ్యోపాసన చేసి నువ్వు ఏ వీరు ఇంత వేగంగా వెళ్ళడం నేను ప్రపంచంలో ఎక్కడ చూడ. ప్రయాణమేవ భూతానం గతిరేషా ప్లవంగం మనోనిల సుపర్ణానం తవ ఛాత్ర సంశయ. వానర రాజా, అలాంటి గమనం మనస్, వాయు, గరుత్మంతుడు అనే 3 మాత్రమే. నువ్వు 4వ వాడు, అందులో అనుమానం లేదు, నో డౌట్ అంటారు. సోహం దృష్ట బలవస్తుభ్యమిచ్చామి హరిపుంగవ త్వయా సహచరం సఖ్యం సుస్నిగ్ధం పావకాగ్ర. నాయన, నీతో యుద్ధం చెయ్యాలి, ఇంక నేనే చేస్తా అయిపోయా కనుక నీ బలం ఎంతో నాకు తెలుసు. నీతో చిరకాల అగ్ని సాక్షిగా ఘనమైన స్నేహం కోరుతున్నా. దారా పుత్ర పురం రాష్ట్రం భోగాచ్ఛాదన భోజనం సర్వమేవా విభక్తం భవిష్యతి హరీశ్వర. వానర రాజ, భార్య, పుత్రుడు, పురా, రాష్ట్ర, భోగ, ఆచ్ఛాదన, భోజన మనం ఇద్దరం సమానంగా అనుభవించాలి. అది వాళ్ళ షరతు. తత ప్రజ్వాలయిత్వాగ్ని తావుఘౌ హరిరాక్షసౌ భ్రాతృత్వముపసంపన్నౌ పరిష్వజ్య పరస్పరం. తర్వాత వాలి రావణుడు అగ్నిని రగించి పరస్పరం కౌగలించుకొని భ్రాతృత్వాన్ని, సోదర స్నేహాన్ని అన్యోన్యం లంబితకరౌ. తతస్థౌ హరిరాక్షసౌ కిష్కింధాం విసతృష్టౌ సింహౌ గిరి గుహాం ఇవ. తర్వాత వాలి రావణుడు పరస్పరం చేతులు కలిసి సంతోషిస్తూ 2 సింహాలు పర్వత గుహలో కలిసి ఉన్నట్లుగా పరస్పరం కిష్కింధలో ప్రవేశించారు. ఎవరికి తత్ర సమాముషిధ సుగ్రీవ ఇవ రావణ అమాచైరాగతైర్వేద తైలోక్ష్యాచదవార్జిత. రావణుడు అక్కడ సుగ్రీవుడిలా సోదరుడు 1 మాసం ఉన్నాడు వారి దగ్గర.
అంతలో 3 లోకాలను పీడించాలని మళ్ళా దురద ఆగకు బయలుదేరు. ఏవమేతత్పురావృత్తం వాదినా రావణ ప్రభు దర్శితశ్చ కృతశ్చాపి భ్రాతా పావక సన్నిభౌ. రామ, పూర్వం ఈ విధంగా జరిగిందయ్యా అని అగస్త్యుడు చెప్తున్నాడు రాముడు. వారి రావణుణ్ణి అవమాని తర్వాత అగ్నిసాక్షికంగా అతడితో మైత్రి చేసు. బలమప్రతిమం రామ వాజినో భవత్తుత్తమ శోభిత్వయా వినిర్దగ్ధ శరభో వకునినా యథా. ఇచ్చాయే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే 34 సర్గః. రామా, ఈ విధంగా వారి బలం చాలా గొప్పదయ్యా, సాటి లేని వాడు. అలాంటి వాడిని కూడా మెడత అగ్ని నెలలో దూకి చచ్చిపోతుంది. వాడిని నువ్వు తేలిగ్గా చంపేశావు, బాణం వేసి. అలా నువ్వు గొప్పవాడివి వాడికి. అది 34వ సర్గ సమాప్తం. రేపు 35వ సర్గలో ప్రవేశిస్తాం.